ఇది చాలా మంది తెలియాలి కాబట్టి చెప్తారా. పీసీఆర్ అండ్ సోషల్ మీడియా కూడా ఒక 2-3 minutes నాకు టైం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి ఉంది. మాధవలత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకటి, భారతదేశ చట్టాల ప్రకారం కౌ మీట్ ఎక్స్పోర్ట్ అన్నది ప్రొహిబిట్. ఇప్పుడు అంటే ఏదైతే బీఫ్ అని చెప్తున్నారో కౌ మీట్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశ చట్టాల ప్రకారం యాజ్ పర్ ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ పాలసీ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ మీట్ ఫ్రమ్ కావ్స్ అంటే ఆవులు, ఆవు దూడలు అండ్ యాక్షన్ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్. అంటే భారతదేశం నుంచి ఇవి ఎక్స్పోర్ట్ చేయడానికి అన్నది కుదరదు. ద ఎక్స్పోర్ట్ ఆఫ్ లైవ్ క్యాటిల్ ఈజ్ ఆల్సో ప్రొహిబిటెడ్. అంటే బతికున్న క్యాటిల్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఉండదు. ఇది ఎవరు క్లారిఫై చేశారంటే నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ మంత్రి. మరొక ఇంపార్టెంట్, ఇండియా ఎక్స్పోర్ట్స్ బఫెలో మీట్. మన దగ్గర నుంచి వెళ్తుందంతా కూడా ద కంట్రీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బఫెలో మీట్, కార్ బీఫ్, అండ్ దిస్ ఈస్ ట్రేడ్ ఈజ్ లీగల్లీ పర్మిటెడ్. నిర్మలా సీతారామన్ చేసిన స్టేట్మెంట్ సంబంధించి ఇండియా బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ బఫెలో మీట్, కౌ మీట్ మనం ఎక్స్పోర్ట్ చేయటం లేదు. చరణ్ కౌశిక్ గారు వినండి జాగ్రత్త. రెండోది, దీనిలో మీరు అడిగారు కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని. ఈ క్యాటిల్ ప్రిజర్వేషన్ అన్నది ఏంటంటే ఇష్యూస్ రిలేటెడ్ టు క్యాటిల్ ప్రిజర్వేషన్ అంటే పశు సంపదను ప్రిజర్వ్ చేయడం అన్నది, అండ్ కౌ స్లాటర్ అంటే గోవధ నిషేధం అన్నది ఫాల్ అండర్ ది ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, రాష్ట్రానికి కొన్ని అధికారాలు ఉన్నాయి, కొన్ని ఉమ్మడి అధికారాలు ఉన్నాయి. దేశ భద్రత అన్నది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. రాష్ట్రం అగ్రికల్చర్, వ్యవసాయం రాష్ట్ర పరిధిలో ఉంటుంది. సో కొన్ని కామన్, విద్య, వైద్యం ఇవన్నీ కూడా కామన్. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి అధికారం ఏంటంటే గోవధ నిషేధం కానీ లేకపోతే పశు సంపద అనే కాదు, పశు సంపదను పెంచడం అన్నది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఇది క్లియర్. ఇంకోటి, ప్రభుత్వం చాలా సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుందన్నారు, అది కూడా ఏదీ లేదు. ద గవర్నమెంట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ స్టేటెడ్ దట్ మనం ఈ బీఫ్ ఎక్స్పోర్ట్కు ఎటువంటి సబ్సిడీలు ఇవ్వలేదు. బఫెలో మీట్ మాత్రమే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది చాలా తెలియాల్సి ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని ప్రామినెన్స్ గా, ఎందుకంటే చాలా చోట్ల సోషల్ మీడియాలో మరి మోడీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు కదా, బీఫ్ ఎక్స్పోర్ట్, బీఫ్ కాదు అది ఎక్స్పోర్ట్ చేసేది, బీఫ్ కౌ మీట్ కాదు, బఫెలో మీట్ ఎక్స్పోర్ట్ లో చెప్పారు కదా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అన్ని రాజ్యాంగంలో అన్ని కూడా అమలు చేస్తే చేయాలి, లేదా ఎవరైతే మీరు అమలు చేయట్లేదు అన్నారో వాళ్లే సర్క్యులేట్ చేస్తున్నారు, అది మీరు గమనించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఇంకోటి, గోవా నిషేధ చట్టం కేంద్రం లేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఇది రాష్ట్ర జాబితా నుంచి తీసేసి కేంద్ర జాబితాలో పెట్టుకుంటే అయిపోతుంది, లేదా ఉమ్మడి జాబితాలోనే చేస్తారు. నేను ఒక వ్యాలిడ్ పాయింట్ యాడ్ చేస్తా. చెప్పండి భరత్ గారు. ఆ కాంగ్రెస్ ప్రతినిధికి కూడా మీ ద్వారా అందరు తెలియాలా ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అన్నారు కదా. గో సంపద రక్షణ కోసం బడ్జెట్ అలొకేట్ చేసింది, రాష్ట్రాలకు పంపిస్తుంది. సమ్మర్ లో ఒకవేళ రైతు పశుగ్రాసం దొరక్కపోయి గోవులను అమ్ముకునే పరిస్థితి ఉండకూడదని చెప్పి స్పెషల్ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల విధి రైతు సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైన చోటికి పశుగ్రాసం పంపడము. మీరు వెనకటి కాలంలో చూసేది ఊరి చివరన తొట్లు కట్టి పెట్టేది ఉండే నీళ్లకు, నీటి తొట్లు కట్టి ఏర్పాటు చేసేదానికి స్పెషల్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం పంపుతుంటే గడ్డి తిన్న దౌర్భాగ్యులు కూడా ఇళ్ల పార్టీలనే ఉన్నారు. ఇప్పుడు ఆ బీహార్ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, గడ్డి పశువుల గడ్డి మేసిన తోటి కూడా వీళ్ళ చరిత్ర, గతానికి ఇప్పటికి ఉన్న చరిత్ర అదే. మాధవీలత గారికి అవకాశం. మాధవీలత గారు ఇక్కడ నేను